ఎస్, ఇక చూడండి, మహారాష్ట్రలో బీజేపీ కూటమిదే అధికారం. ఎగ్జిట్ పోల్ అంచనాలు. బీజేపీ కూటమికి 130 నుంచి 160 సీట్లు రావచ్చని అంచనా. కాంగ్రెస్ కూటమికి 120 నుంచి 140 సీట్లు రావచ్చని అంచనా. బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి ఓటర్ల పట్టం. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు బయటికి వచ్చాయి. మహారాష్ట్ర బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని ఎక్కువ పోల్ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ కూటమికి 130 నుంచి 160 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 120 నుంచి 140 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. ఇక్కడ చూస్తే పి మార్క్ బీజేపీ కూటమి పి మార్క్ చూసినట్టయితే 137 నుంచి 157, కాంగ్రెస్ కూటమి 126 నుంచి 146 సీట్లకు గాను ఉండేటట్టు కనబడతా ఉంది. అంటే కొంచెం ఎక్కడ చూసినా 10 సీట్లు ఈ బీజేపీ కూటమికే 10 సీట్లు ఎక్కువగా, సుమారుగా ఎగ్జిట్ పోల్స్ కాబట్టి ఒక 10% చూపిస్తుంది, 10 సీట్లు ఎక్కువ చూపిస్తుంది. సరే, ఒక పీపుల్స్ పల్స్ సర్వే చూద్దాము. పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ చూస్తే కనుక బీజేపీ కూటమి ఏకంగా 182 ప్లస్ అట, కాంగ్రెస్ కూటమి ఏమో 97 ప్లస్ అని చెప్పి పీపుల్ పల్స్ సర్వే చూపిస్తూ ఉంది. పీపుల్ పల్స్ కూడా ఎప్పుడు ఎగ్జిట్ పోల్ చెప్పినా అది కరెక్ట్గానే ఉంటుంది, ఒక 2-3 నెంబర్లు అటు ఇటుగా. బట్ ఇప్పుడు పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ చూస్తే బీజేపీ కూటమి 182, కాంగ్రెస్ కూటమి 97. ఓకే, ఏబీపీ మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ చూద్దాము. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే కనుక బీజేపీ కూటమి 150 నుంచి 170, కాంగ్రెస్ కూటమి 110 నుంచి 130. మీరు ఏ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ చూడండి, దాంట్లో సుమారుగా 10 నుండి 20 సీట్లు ఖచ్చితంగా బీజేపీ కూటమికి ఆధిక్యంలో ఉందన్నమాట ఎగ్జిట్ పోల్ ప్రకారం. ఎక్కడ కూడా మీకు కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్ ఎక్కువ చూపించట్లే. ఇన్ని సర్వేలు అయినాయి కదా, ఇన్ని సర్వేలు పీమార్ కూటమి, పీపుల్స్ పల్స్, ఏబీపీ మ్యాట్రిజ్, కాంగ్రెస్ మన చాణక్య తర్వాత సిఎస్ఎస్, లోక్సాహి మరాఠీ అక్కడ లోకల్ ఇది. సో కాంగ్రెస్ మన దైనిక్ భాస్కర్, ఇవన్నీ కూడా ఏ సర్వే, ఏ ఎగ్జిట్ పోల్, ఏ కంపెనీ, ఏ స్ట్రాటజీస్ చూసుకున్నా సరే ప్రతి దాంట్లో కూడా బీజేపీ అధిక స్థానంలో చూపించింది. అంటే ఫస్ట్ ప్లేస్లో బీజేపీ కూటమే అధిక స్థానంలో చూపించింది, 2వ స్థానంలో కాంగ్రెస్ని చూపిస్తూ ఉంది. సో అక్కడ ఒకసారి చూద్దాం, మనం చాణక్య దగ్గర ఆగిపోయినాం. సో చాణక్య విషయానికి వస్తే, చాణక్య ఎగ్జిట్ పోల్ విషయానికి వస్తే బీజేపీ కూటమి 150 నుంచి 160, కాంగ్రెస్ కూటమి 130 నుంచి 185 అట. ఓకే, ఇక్కడ సిఎన్ఎస్ న్యూస్ 18 బీజేపీ కూటమి 154, కాంగ్రెస్ కూటమి 128. అండ్ అట్లాగే లోక్షాహి మరాఠీ బీజేపీ కూటమి 128 నుంచి 142, కాంగ్రెస్ కూటమి 125 నుంచి 140. అండ్ అట్లనే దైనిక్ భాస్కర్ బీజేపీ కూటమి 128 నుంచి 140, కాంగ్రెస్ కూటమి 135 నుంచి 150 అని చెప్పి ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇది మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్. మహారాష్ట్రలో బీజేపీ కూటమిదే అధికారం అని చెప్పి ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా ఇదే చెప్తా ఉంది. ఒకటి రెండు అని కూడా కాదు, మెయిన్ అంటే టాప్ 10 ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమిదే అని చెప్తా ఉన్నాయి. సో దీనికి కారణం కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేర్లతో పచ్చి అబద్ధాలు చెప్పడం, ప్రజలకు అన్యాయం జరపడం, ఇక్కడ ఏమి ప్రజల్ని పట్టించుకోకపోగా వచ్చి భూములని కబ్జా పెట్టడము, బుల్డోజర్ అని చెప్పి బుల్డోజర్ పెట్టద్దని రాహుల్ గాంధీ గారు అంటారు, బుల్డోజర్ పెట్టమని మా రేవంత్ రెడ్డి గారు అంటారు. రకరకాలుగా వాట్ నాట్ అండి. ఇవన్నీ కూడా మహారాష్ట్ర, జార్ఖండ్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది సావ్యా, సౌత్ వర్సెస్ నార్త్ అంటే నేను చెప్తా వినండి. ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, ఒక చీర కొనాలన్నా ఏం కొనాలన్నా ఏమైనా కొనాలంటే ఒక 2-3 షాపులు తిరుగుతాం. ఒక షాప్లో తిరుగుతాం, అక్కడ నచ్చదు, ఒకటి తీసి పక్కన పెట్టుకుంటాం, ఇంకో దగ్గరికి వెళ్తాము,
అరే ఇక్కడేమన్నా ఇంకా తక్కువకి వస్తాయేమో అని మనం చూస్తాం. అట్లనే మరి ఎలక్షన్ విషయంలో అరే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే ముందర ఒకసారి పక్క రాష్ట్రాలు అంటే బార్డర్, ఇప్పుడు మన మహారాష్ట్ర అయితే మన తెలంగాణ బార్డర్ ఉంది కదా అటు సైడ్. సో తెలంగాణ పాలన ఎట్లా ఉంది, కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇస్తుందా, వాళ్ళ సర్వేలు వాళ్ళు చేసుకుంటారండి, వాళ్ళ ఎంక్వైరీలు వాళ్ళు చేసుకుంటారు. సో నేషనల్ న్యూస్ చెప్తుంది, న్యూస్ ఛానల్స్, మన న్యూస్ ఛానల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు, సోషల్ మీడియా. సో ఖచ్చితంగా వాళ్ళందరూ ఫాలో అవుతారు. సో అట్లా మౌత్ పబ్లిసిటీ చేసుకుంటారు. అరే 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి అంట తెలంగాణలో, మేము అనుకున్నాం రా భయ్, మా వాళ్ళు ఉన్నారు అక్కడ. అండ్ అట్లనే ఎక్కడ మన కర్ణాటకలో కూడా ఫెయిల్ అయినాయి అంట, నేను అనుకున్నా అని చెప్పి అట్లా ప్రచారం చేసుకుంటారు వాళ్ళు. సో దానికి తోడు ఈ బుల్డోజర్ పెట్టగానే మొత్తం నేషనల్ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా పబ్లిసిటీ చేసారు. విపరీతమైనటువంటి పబ్లిసిటీ వచ్చింది. దేనికి, ఈ హైడ్రా కావచ్చు, పాపం మూసీ కావచ్చు, వీటి గురించి. సో స్టార్టింగ్లో మీరు చేసినటువంటి విధ్వంసం వల్ల మీ ఆలోచన మంచిదే అయి ఉండొచ్చు, కానీ మీ స్ట్రక్చర్ తప్పు, మీరు క్షణికావేశంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు తప్పు. హైడ్రా బాడీ మంచిదే, మా రంగనాథ్ గారు మంచోళ్ళే, ఓకే, కానీ మీరు ఏదైతే క్షణికావేశంలో డైరెక్ట్గా బుల్డోజ్ చేసినారో, కొన్ని సామాన్యుల బస్తీలకు కావచ్చు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినారో, సో అది తప్పు అంటున్నాను. అక్కడ బెడిసి కొట్టింది, అక్కడ రివర్స్ అయింది. సో ఇట్లా వాళ్ళందరూ ప్రచారం చేసుకున్నారు. సో 100% అగో చూసినవా, ఇగో నువ్వు కనుక తెలంగాణ ప్రజల్లాగా మళ్ళీ కాంగ్రెస్ ఓట్లు వేసినావు అనుకో, వాళ్ళు కాంగ్రెస్ 6 గ్యారంటీలు అనగానే నమ్మి ఓట్లు వేసినారు. మన పరిస్థితి కూడా ఫ్యూచర్లో అట్లనే అవుతుందని చెప్పి మహారాష్ట్ర ప్రజలు, జార్ఖండ్ ప్రజలు అందరి కాంగ్రెస్కి తప్ప మిగిలిన ఏ పార్టీ ఉంటే దానికి ఓట్లు వేద్దాం రా నాయన అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. సో డెఫినెట్గా ఇది తెలంగాణ అండ్ కర్ణాటక యొక్క ఫెయిల్యూరే. మరి మీ ఇంటెలిజెన్స్లో మీకు పని చేస్తలేదా? రాహుల్ గాంధీ ఇక్కడ ఏది చెప్తే ఆడ చోలో కాలిఫ్లవర్ పెట్టి వస్తున్నారు వీళ్ళు పోయి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణలో? ఆరా తీయాలి కదా. ఆయనకు తెలుగు రాదు, ఈయనకు హిందీ రాదు, ఇచ్చిన మ్యాటర్ పోయి చదువుకుంటాడు. ఒకవేళ తెలంగాణకు వచ్చినా అట్లీస్ట్ వాళ్ళ ఏఐసిసి రిపోర్ట్స్ తెచ్చుకోవాలి. ఏఐసిసిలో కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అందరు దొంగలే ఉన్నారు. మరి దీపాదాస్ మున్షి గారు తెలంగాణకు వచ్చినాక మంచి ఆస్తులు సంపాదించుకున్నారు. ఓకే, ఒకసారి వీళ్ళని ఎందుకు పెట్టినారు ఇన్ఛార్జీలుగా? ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఇవ్వడానికి. మరి వీళ్ళు ఇవ్వనప్పుడు వీళ్ళు కూడా ఫెయిలే కదా, వీళ్ళు కూడా మోసం చేసినట్టే కదా ఏఐసిసిని. వీళ్ళు కూడా రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని మోసం చేసినట్టే కదా. ఖచ్చితంగా ఒకదానికొకటి లింక్ ఉంటుంది. ఇక్కడ ప్రజల పరిస్థితి చూసే మహారాష్ట్రలో, జార్ఖండ్లో చాలా తెలివిగా ఆలోచించినారు. ఇది రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్. కారణం రేవంత్ రెడ్డిది ఐరన్ లెగ్. నేను చెప్తున్నా కదా, ఐరన్ లెగ్ అయినది. ఇగో జార్ఖండ్లో బీజేపీ చేతికి అధికారం, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. ఇక పెట్టుకోండి ఎఫ్ఐఆర్. ఇక ఈమె ఆ పోలీస్ స్టేషన్కి పోయి ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలి. ఎట్లా? షావియా రేవంత్ రెడ్డిని ఐరన్ లెగ్ అన్నది అని పెట్టండి. షీ తూ అని ఉమ్ముతారు. ఆ కోర్టులో కేసు వేస్తా కానీ జడ్జి గారు మొట్టికాయలు వేసి పంపిస్తారు. ఏంద్రా ఇది అని చెప్పి పెట్టుకుంటారు కదా. వెనక పొంటి ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటున్నారు, ఏమేమో చేయనికి ప్రణాళికలు చేసుకుంటున్నారు. చేస్తే వేసుకోండి ఓడం. నెక్స్ట్ జార్ఖండ్లో బీజేపీ చేతికి అధికారం, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూద్దాం. ఇప్పుడు జార్ఖండ్ చూద్దాం. ఇంతసేపు మహారాష్ట్ర చూసినాం, ఇప్పుడు జార్ఖండ్ చూద్దాం. బీజేపీకి 40కు పైగా సీట్లు గెలుచుకోవచ్చని అంచనాలట. కాంగ్రెస్ కూటమి 40 సీట్ల లోపు గెలుచుకోవచ్చని అంచనాలట. 1 నుంచి 10 సీట్లు ఇతరులు గెలిచే అవకాశం ఉందన్న ఎగ్జిట్ పోల్స్. జార్ఖండ్, మహారాష్ట్రలో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఈరోజు నిన్న పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. ఇక్కడ చూస్తే 2 రాష్ట్రాల్లోనూ కూడా బీజేపీ కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఈ ఫలితాలు చెబుతున్నాయి. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, జేఎంఎం కూటమి సీట్లు భారీగా తగ్గే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇతరులు 1 నుంచి 10 స్థానాల వరకు కూడా గెలిచే అవకాశం ఉందని అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్ బీజేపీ కూటమి 46 నుంచి 58, కాంగ్రెస్ జేఎంఎం కూటమి 24 నుంచి 37. సో ఇక్కడ కూడా చూస్తే బీజేపీ కూటమినే అదే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎగ్జిట్ పోల్లో బీజేపీ కూటమే ఫస్ట్ ప్లేస్లో ఉంది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ చెప్తుంది. అండ్ అట్లాగే మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్ ఏం చెప్తుందంటే
బీజేపీ కూటమి 42 నుంచి 47, కాంగ్రెస్ జేఎంఎం కూటమి ఏమో 25 నుంచి 30. అట్లాగే చాణక్య బీజేపీ కూటమి ఏమో 45 నుంచి 50, కాంగ్రెస్ జేఎంఎం కూటమి ఏమో 35 నుంచి 38. అట్లాగే టైమ్స్ నౌ జేవీసీ బీజేపీ కూటమి 40 నుంచి 44, కాంగ్రెస్ జేఎంఎం కూటమి 20 నుంచి 40. యాక్సిస్ మై ఇండియా బీజేపీ కూటమి 25, ఇండియా కూటమి 53 అట. ఇక్కడ ఒకటి రివర్స్లో చెప్పినారు. దైనిక్ భాస్కర్ బీజేపీ కూటమి 37 నుంచి 40, కాంగ్రెస్ జేఎంఎం కూటమి 36 నుంచి 39. సో ఇది జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్స్. జనరల్గా ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక బయటికి వచ్చిన వాళ్ళని కొద్దిగా సర్వే చేసో వాళ్ళు ఎవరు కోట్లు వేసినారు ఏంది అనేది అంచనా వేయడం. సో ఇక్కడ దాదాపు ఒక 10 సీట్లు అట్లా తేడా చూపిస్తుంది. బట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మోస్ట్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఇంకెక్కువనే గెలుచుకున్నారు తప్ప తగ్గలేదు. సో ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో సో ఇదే ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మహారాష్ట్రలో కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు. జార్ఖండ్ కొద్దిగా చిన్న రాష్ట్రం కాబట్టి అక్కడ అసెంబ్లీలు కూడా చాలా తక్కువ. సో ఇట్లా ఈ అసెంబ్లీలో కూడా మరి జార్ఖండ్లో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది కొద్ది సీట్ల మేరకు. సో ఏ రకంగా చూసినా హర్యానా పోయిందా, మిగతా రాష్ట్రాలు పోయినాయా, ఇప్పుడు మహారాష్ట్ర పోయిందా, జార్ఖండ్ పోబోతోందా. సో ఇంకా ఎందుకు ఈ గ్యారంటీల డ్రామా, ఏమిటికి గ్యారంటీల డ్రామా? మీరు కూడా అరే అనవసరంగా హెచ్చులకు పోయినాం రా నాయన మేము గెలవడం కోసం, సునీల్ కనుగోలుని నమ్మి అక్కర్లేని హామీలు ఇచ్చి పాడైనాం, సునీల్ కనుగోలు గారికి మేము శిక్ష చేస్తాం, ఏమేమి పైసలు ఇచ్చినామో అవన్నీ వెనక గుంజుకుంటాం, ఆయన వల్లనే కాంగ్రెస్కి దరిద్రం పట్టుకుంది, ఆ సునీల్ కనుగోలు స్ట్రాటజీ వల్ల కాంగ్రెస్కి దరిద్రం పట్టుకుంది, సునీల్ కనుగోలు వల్ల చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి లబోదిబోమని మొత్తుకొని క్షమాపణ కొంచెం టైం ఇవ్వండి ప్రజలారా, డబ్బులు లేవు, మాకు మేనేజ్మెంట్ వస్తలేదు, రేవంత్ రెడ్డికి అసలే వస్తలేదు, తప్పైపోయింది క్షమించండి అని చెప్తే నెక్స్ట్ మీ పరువన్న ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నెక్స్ట్ ఎవడన్నా లీడర్ నమ్మేటట్టు అవకాశం ఉన్నది. ఈ రేవంత్ హయాంలో పలానా కాంగ్రెస్ పార్టీ చిత్తుగా తెలంగాణ ప్రజల చేత మోసపోయబడినారు అని చెప్పి ఇక చరిత్ర పుటంలో నిలిచిపోతుంది చెప్తున్నా. తర్వాత దాన్ని జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ లెవెల్. ఇప్పుడు బీజేపీది అదే పరిస్థితి. బీఆర్ఎస్ వాళ్ళకైతే ఎంత చెప్పినా అర్థమవుతలేదు. ఏమని, అరే మార్చండ్రా నాయన, మీ పాతోళ్ళని ఎంబడబెట్టుకొని తిరగకండి, మాకు భయం అవుతుంది, వాళ్ళు మళ్ళీ ఏం దోచుకొనికి తిరుగుతున్నారో ప్రజలు నమ్మరు, మళ్ళా ఇబ్బంది అవుతుంది, కొత్త ఫేసెస్ని పెట్టండి రా నాయన అంటే ఎవరికి చీమ కుట్టినట్టు కూడా లేదు. సో ఇది పరిస్థితి. మొత్తానికైతే జార్ఖండ్లో ఈ రకంగా ఉంది. సో మొత్తానికి